కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు దాటుకొని ఇక్కడికొచ్చాం. నేను ఇక్కడి వరకు రావడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. ఎవ్రీ ఇయర్కి రెజల్యూషన్స్ పెట్టుకుంటాం, కానీ సిచ్యువేషన్స్ అన్నీ జరగనివ్వవు. ఏళ్ళ తరబడి ముందుకు నెట్టుతుంది, కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనం గట్టిగా నిలబడితే లైఫ్ మనలో ఒక చోట నిలబడుతుంది. నా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ జర్నీ నా 10th కంప్లీట్ అయ్యాక స్టార్ట్ అయింది. చెప్పానుగా, సిచ్యువేషన్స్ మనం ఒక దారిలో వెళ్ళాలనుకుంటే ఇంకో దారిలోకి నెట్టేస్తుంది, దాన్ని నిలదొక్కుని నిలబడేలా చేస్తుంది. 10th కంప్లీట్ అయ్యాక ఇంటర్లో జాయిన్ అయ్యాను. బట్ మా డాడ్కి బిజినెస్లో ఇష్యూ వచ్చి అప్పులు తీర్చడానికి బెంగళూరుకి వెళ్ళాం. కొత్త సిటీ, కొత్త ప్రపంచాలు అనిపించింది. లైఫ్లో ఎలా ఎదగాలో నేర్పింది. 4 years వర్క్ చేసుకుంటూ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ మీద దృష్టి పెట్టాను. యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఫెయిల్ అవుతూనే ఉన్నాను. బట్ మన టాలెంట్ ఎవరో ఒకరు గుర్తించకపోతారా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. చేతికి దొరికిన పని చేశాను. ఎన్నో కష్టాలు పడ్డాను. చేతిలో ల్యాప్టాప్ లేదు, కానీ మొబైల్లో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ వీడియోస్ చూసేవాడిని. మన లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేయడానికి ధైర్యం ఇచ్చేదే మన అమ్మ. నన్ను నమ్మి నాకు 22,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చింది. అప్పుడే స్టార్ట్ చేశాను నా ఎడిటింగ్ జర్నీ. బాగా ప్రాక్టీస్ చేశాను. సక్సెస్ కోసం ఎదురు చూశాను. 4 months కాదు, 4 years. అంత త్వరగా ఒక స్టెప్ వేయనిస్తుందా విధి? కష్టం విలువ, సమయం విలువ, ఓపిక అన్నీ తెలుసుకునేలా చేసి అప్పుడు వదిలేస్తుంది. ఫ్రీడమ్, నీ దారి నువ్వు చూసుకొని. మా ఫ్రెండ్ పుణ్యమా అని ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో వీఆర్ హైరింగ్ అని ఒక పోస్ట్ చూసి నా రెజ్యూమ్ ఇచ్చి అప్లై చేశాడు. బట్ నో రిప్లై. మళ్ళీ నేను ట్రై చేశాను. అప్పుడు రిప్లై వచ్చింది. 7 నెలలు వెయిట్ చేశాను. కాల్ వచ్చింది. అది 2022. హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను. బాడీ మొత్తం షేక్ అవుతుంది. బికాస్ నేను జాబ్ కోసం వెళ్ళింది ప్రసాద్ అన్న దగ్గరికి. బట్ వెళ్ళిన 3 monthsకి బాగా అలవాటయ్యాను. షార్ట్స్లో యాక్టింగ్ చేశాను. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే, నేను యాక్ట్ చేసిన షార్ట్ వల్ల ఇంత ఫేమ్ వస్తుందని బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టి మరీ సెల్ఫీ దిగేవాళ్ళు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ నా లైఫ్ ఇలా మారుతుందని. మా అమ్మ తప్ప ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ ఆల్సో. మా ఊరిలో ఎక్కడా లేని రెస్పెక్ట్. నేను మా ఫ్రెండ్స్ కళ్ళల్లో జలస్ చూశాను, ఒప్పనితనాలు చూశాను, ఒక ద్వేషం, ఒక స్వార్థం, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళ సైడ్ నుంచి నేను గమనించాను. నార్మల్గా బతుకుతున్నప్పుడేమో చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఫేమ్ తెచ్చుకొని ఊరికొచ్చాక మాత్రం మా ఫ్రెండ్స్ కళ్ళల్లో ఆ జలస్ అనేది నేను చూశాను. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి సక్సెస్ అయ్యాము అంటే మన ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది అర్థం చేసుకొని మనతో స్నేహాన్ని కొనసాగిస్తారు. ఇలా మా సైడ్ అందరికీ గుర్తుండిపోయాను. హై క్వాలిటీ కంటెంట్ అందించాను. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇలా నా లైఫ్లో ఒక స్టెప్ ఎదిగాను. మా వాళ్ళు గర్వంగా చెప్పుకునేలా నన్ను విధి నిలబెట్టింది. నాకు అంత ఫేమ్ తెచ్చిపెట్టిన ప్రసాద్ అన్నని లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకుంటాను. బికాస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రసాద్ అన్న. మా అమ్మ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసిందో అది నిలబెట్టుకున్నా. కానీ అది ప్రతి సంవత్సరం నేను కాపాడుకోవాలి. చెప్పాగా, సిచ్యువేషన్ లైఫ్తో ఆడుకుంటుందని. ఆ సిచ్యువేషన్ వల్లే జాబ్ మానేశాను. ఆ సిచ్యువేషన్ వల్లే నేను టెక్ రిపోర్ట్ తెలుగులో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది ఒకటి జరిగింది. పెళ్లి చేసుకున్నాను. అప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ నా ఛానల్ సక్సెస్ అయింది. విత్ 3 monthsలో నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో 3,000 ఉన్న సబ్స్క్రైబర్స్ 71,000కి పెరిగారు. అప్పుడే ఒకటి మైండ్లో అనుకున్నాను, సిచ్యువేషన్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాలని. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మీద ఛానల్ పెట్టాను. టెక్ షార్ట్స్ పెట్టాను. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి షార్ట్స్ చేసాం. మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి. బట్ సిచ్యువేషన్ని ఎంత కంట్రోల్లో పెట్టాలనుకున్నా అది మనల్ని వదలదు. మాకు బేబీ వైఫ్ పుట్టాడు. 1 month వరకు వీడియోస్ పెట్టడం ఆపేసాం. దాంతో ఛానల్ గ్రోత్ అంతా పడిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వ్యూస్ లేవు. నా లైఫ్లోకి అప్పుడే షార్ట్ ఫిల్మ్ అంటూ ఒకటి వచ్చాడు. బాగా యూజ్ చేసుకొని వాడుకొని నా ఛానల్ ఇంకా డౌన్ అయ్యేలా నా చేతులతోనే మొత్తం గ్రాఫ్ పడగొట్టేలా చేశాడు. చివరికి నా జాబ్ కూడా నా చేతిలో లేకుండా పోయింది. మా బాస్కి నేను కావాలి, బట్ వాడు కూడా అక్కడ ఒక ఎంప్లాయ్ కాబట్టి ఇంకా అక్కడ ఎన్ని ఒప్పందనాలు, చాడీలు, మనకు తెలియకుండా వేరే వాళ్ళకి మన పర్సనల్ చెప్పడం, అవన్నీ నేను భరిస్తూ వచ్చాను. ఇంకా భరించలేక నేనే లెఫ్ట్ అయిపోయాను. అప్పుడే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో నాకు తెలిసిన ఒక అతను ఒక ఐడియా ఇచ్చాడు. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అది సక్సెస్ అయ్యి నన్ను ఇంత దూరం తీసుకురావడం మొత్తం 2 monthsలో జరిగిపోయాయి. అసలు సక్సెస్కి రీజన్ ఏంటి? ఆ బ్రదర్ నాకు ఇచ్చిన ఐడియా లైవ్లో వీడియో ఎడిటింగ్ కోర్సెస్. అందుకోసం ప్యాషన్తో ఉన్న వాళ్ళ కోసం లైవ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ని అయితే తీసుకొచ్చాను. చివరికి
సక్సెస్ అయ్యాను. సిచ్యువేషన్స్ లైఫ్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు తెచ్చి నిలబెడుతుంది. నేను ఒక్కటే చెప్పగలను, నువ్వు దేని మీద సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావో అది ఫెయిల్ అవుతుందని వదిలిపెట్టకు. ఒక అడుగు తగ్గైనా సక్సెస్ కోసం ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉండు. ఎవరికి సక్సెస్ ఊరికనే రాదు. కష్టపడి ఓపికతో నీ పని నువ్వు ఆపకుండా చేయగలిగితే మనల్ని ఒకటి రాపేది. అన్నీ దాటుకొని 2024లో సక్సెస్ వైపు అడుగు వేసి సాధించాను. ఈ లైవ్ క్లాసెస్తోనే అడ్జస్ట్ అయిపోదామా? నో. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025.